మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రాజధాని అమరావతిలో ప్రపంచ బ్యాంక్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ బృందాలు సందర్శిస్తున్నాయి. రాజధానికి కేంద్రం ప్రకటించిన 15,000 కోట్ల రుణాలతో పాటు రాజధాని అభివృద్ధికి మరిన్ని నిధులు ఇచ్చేందుకు ఈ బృందాలు సుముఖత వ్యక్తం చేశాయి. రుణ మంజూరుకు ముందు జరగాల్సిన ప్రక్రియను బ్యాంకు బృందాలు చేపడుతున్నాయి. లీగల్ ఇష్యూస్ తో పాటు అమరావతిలో పనుల పురోగతి, సామాజిక ఆర్థిక పరిస్థితులపై ప్రపంచ బ్యాంక్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ బృందాలు క్షేత్రస్థాయి అధ్యయనం చేస్తున్నారు. మరోవైపు నిన్న ముఖ్యమంత్రితో భేటీలో రుణ మంజూరు పరిస్థితులపై బ్యాంక్ లీడ్ టీమ్స్ సంతృప్తి వ్యక్తం చేశాయి. రేపటి వరకు అమరావతిలోనే లీడ్ టీమ్స్ ఉండనున్నాయి. సందర్శన అనంతరం మరోసారి ఈ బృందం ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రధాన మొత్తం మీద చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో రాజధాని ప్రాంతంలో ముఖ్యంగా వరల్డ్ బ్యాంక్ బృందం, అలాగే ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు, 2 బ్యాంకుల బృందాలకు సంబంధించి 20 మందితో కూడుకున్న బృందం అమరావతిలో పర్యటించబోతా ఉంది. ఈ రోజు నుంచి కూడా 2 రోజుల పాటు, అంటే ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా డైరెక్టర్లు, గ్రూప్ ఆఫ్ టీమ్ పర్యటన చేయవస్తుంది. అలాగే రేపటి నుంచి కూడా 27వ తేదీ వరకు కూడా 5 రోజుల పాటు అలాగే సాంకేతిక నిపుణుల బృందం పర్యటించబోతుంది. ఓవరాల్ గా చూసుకుంటే రాజధాని నిర్మాణానికి సంబంధించి జరుగుతున్న పనులు, గతంలో జరిగిన పనులు, త్వరలో జరగబోయే పనులకు సంబంధించి కూడా వీరు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. దానిలో భాగంగానే ఈ రోజు నుంచి 7 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగుతా ఉంది. ఈ పర్యటనలో క్షేత్రస్థాయిలో అమరావతిలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, అలాగే లోనుకు సంబంధించి ఏ అంశాలకు సంబంధించి లోను ప్రపోజల్స్ వచ్చాయి, ఆ లోనుకు సంబంధించి ఏ రకంగా ఖర్చు చేయబోతున్నారు, అలాగే ఇటీవల చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి వెళ్లిన సమయంలో కూడా గత 5 ఏళ్ళు, అంటే 2014 నుంచి 19 వరకు కూడా కొన్ని రుణాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ నుంచి పొందింది. వాటన్నిటిని కూడా గత ప్రభుత్వం, అంటే 19 నుంచి 24 వరకు కొనసాగిన ప్రభుత్వం ఏమాత్రం కూడా వాటికి సంబంధించిన వడ్డీ కానీ లేకపోతే జమ చేసిన దాఖలలో ఈ రుణాలన్నింటిని కూడా రీషెడ్యూల్ చేయాలని చెప్పి కూడా కేంద్రాన్ని చంద్రబాబు కోరారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇవాళ రేపట్లో కేంద్రం నుంచి కూడా అనుమతి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత వరల్డ్ బ్యాంక్ బృందం కొత్తగా ఇవ్వబోతున్న 15,000 కోట్ల రుణం, పాత రుణాల రీషెడ్యూల్ కు సంబంధించి అమరావతిలో జరగబోతున్న అభివృద్ధికి సంబంధించి వీరు పూర్తి స్థాయిలో పరిశీలన చేసి ఆ తర్వాత ఇక్కడి నుంచి కూడా వరల్డ్ బ్యాంక్ బృందం నివేదికిస్తుంది బ్యాంకు ప్రధాన కార్యం. ఆ తర్వాత వారు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా రుణాన్ని మంజూరు చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ.